నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్ సమావేశాల వైపు జరుగుతున్నాయి. పూర్తిగా ఈరోజు 3 బిల్లులు ప్రధానంగా అటు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో అటు ప్రధానంగా అటున్న ఇండియా కూటమి కావచ్చు, లేకపోతే విపక్షాలు పూర్తిగా ఆ బిల్లులను వ్యతిరేకించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా తీసుకొచ్చిన బిల్లు ఎవరైతే అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే 30 రోజులకు పైగా జైల్లో ఉంటారో వాళ్ళని పూర్తి స్థాయిలో అటు పదవుల నుంచి తొలగించే విధంగా అటు బీజేపీ అయితే ఏదైతే ఇండియా కూటమి అధికారంలో ఉందో ఆ కూటమి యొక్క బిల్లును తీసుకురావడం జరిగింది. దాంతో పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొంది పార్లమెంట్లో. అంటే ఇప్పట్లాగానే గత కొన్ని రోజులుగా ఓట్ల విషయంలో, లేదంటే ఇటు ఆ బీఆర్ ఎలక్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే బీసీ బిల్లుల పైన పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొంటుంది. మనం గత కొన్ని రోజులుగానే చూస్తున్నాం. సో ఈరోజు ప్రధానంగా ఈ విషయంలో ఇటు ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిన ఈ 30 రోజులు జైల్లో ఉంటే తప్పు చేసి ఖచ్చితంగా వాళ్ళ పదవి సీఎం అయినా సరే పిఎం అయినా సరే ఖచ్చితంగా తొలగించాల్సిందని చెప్పేసి కూడా అటు ఎన్డీఏ కూటమి ఆ బిల్లుని ప్రవేశపెట్టింది. దానికి విపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నవైనా మనకు అనిపిస్తుంది. మరోసారి ఇటు బనకచెర్ల ఇష్యూ కూడా తెరపైకి రావడం జరిగింది. సో దానిపైన కూడా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఇటు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన విధంగా కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి పూర్తిగా ఈవినింగ్ అప్డేట్స్ ఏమున్నాయి అసలు దాన్ని వెనుకున్న అసలు కారణాలు ఏంటని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రధానంగా 30 రోజులు జైల్లో ఉంటే పదవులు గోవింద, లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా. ప్రధాని సీఎం మంత్రులకు వర్తింపు, ఆన్లైన్ గేమింగ్ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా బిల్లు సైతం. పదవులు గోవింద, బిల్లు వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా వ్యతిరేకిస్తున్న విపక్షాలని చెప్పేసి కూడా ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్త. అసలు ఒకసారి దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. నిజంగానే అంటే గత కొంతకాలంగా అంటే ఎక్కడైతే భారతదేశంలో ఆ పదవుల్లో ఉండి జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామందే ఉన్నారు. మళ్ళీ జైలు నుంచి తిరిగి వచ్చి ఆ పదవుల్లో కంటిన్యూ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. సో ఈ బిల్లు నిజంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కాస్త కనువిప్పు అనుకోవచ్చు. నిజంగానే పదవుల్లో ఉండి తప్పు చేస్తే వాళ్ళు జైల్లో 30 రోజులకు అంటే ఆ విచారణ అంటే ప్రస్తుతం బీజేపీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే విచారణ పేరుతో ఖచ్చితంగా 30 రోజులు 3 నెలలు ఉన్న నేతలు కూడా ఉన్నారు. ఎందుకంటే జగన్ కావచ్చు విచారణ పేరుతోనే తప్పెక్కడ కూడా అటు ఏదైతే నిరూపించక ముందే విచారణ పేరుతో అటు గతంలో జగన్ 9 నెలలు ఉన్నారు దాదాపు జైల్లో. రీసెంట్గా ఇటు ఏదైతే మనకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా దాదాపు 3 నెలలకు పైగానే జైల్లో ఉన్నారు కేవలం విచారణ పేరుతో. సో ఇక్కడ కూడా ప్రధానంగా విపక్షాలు ఏదైతే అటు దాన్ని వ్యతిరేకిస్తున్నాయంటే కేవలం బీజేపీ లేని రాష్ట్రాల్లో ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు 30 రోజులు విచారణ పేరుతో జైల్లో పెడతాం, అక్కడున్న రాష్ట్రాల్లో మా పార్టీ బాగా చేస్తా అని చెప్పేసి కూడా అటు వాళ్ళ ప్లాన్ ఉందని విపక్షాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. నిజంగానే దీంతో 2 ఉన్నాయి. ఒకవేళ విచారణ పేరుతో బీజేపీ తీసుకొచ్చిన బిల్లు, విచారణ పేరుతో ఎన్ని రోజులైనా పోలీసు వాళ్ళు జైల్లో ఉంచవచ్చు, విచారణ జరపచ్చు అని తీసుకొచ్చిన బిల్లు, మళ్ళీ 30 రోజులకు పైగా ఎక్కడైతే జైల్లో ఉంటే పదవులకు ముప్పు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళే చెప్పడం కూడా అటు విపక్షాలకు ప్రధానంగా విమర్శకు తావునిస్తున్నాయి. 30 రోజులు జైల్లో ఉంటే పదవులు గోవింద, లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా. ప్రధాని అయినా ఏ రాష్ట్రం సీఎం అయినా ఏ మంత్రులైనా సరే దీనికి ఆ బిల్లుకు వర్తింపని చెప్పేసి కూడా అమిత్ షా ప్రధానంగా అటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానమంత్రి మంత్రులతో సహా 30 రోజులు కస్టడీలో ఉంటే కుర్చీ కోల్పోయేలా చారిత్రాత్మక బిల్లు లోక్సభలో బుధవారం నాడు హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఏదైనా నేరం కింద అరెస్టు అయి 30 రోజులు పాటు బెయిల్ రాకపోతే 31 రోజు ఆటోమేటిక్గా పదవి కోల్పోయేలా ఈ బిల్లు మార్గదర్శకాలు పొందించారు. అయితే ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రతిపక్షాలకు చెందిన సీఎంలు పదవి నుంచి దింపేయడమే కేంద్రంకు సులభమవుతుందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా ఆన్లైన్ గేమింగ్ను నిషేధిస్తూ ఒక బిల్లు సైతం నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సైతం అమిత్ షా సభలో ముందుంచారు. అంటే ప్రధానంగా ఈరోజు తీసుకున్న 3 అంశాలు అయితే ఈ 30 రోజులు ఏదైతే నేరంలో అరెస్ట్ అయిన ఒక నేత, ఆ సీఎం కావచ్చు, అక్కడున్న మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎవరైనా సరే, ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఎవరైనా సరే 30 రోజులు కస్టడీలో ఉంటే అది విచారణ పేరుటనా ఇంకో పేరిటనేమో తెలియదు కానీ 30 రోజులు కస్టడీలో ఉంటే 31 రోజు వాళ్ళ పదవి పోయే అవకాశం ఉంటుంది. దానికి బలంగా మేము ఆ బిల్లు ప్రవేశపెట్టినామని చెప్పేసి అటు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. సో మరోవైపు ఆన్లైన్ గేమింగ్ విషయంలో కూడా అంటే పూర్తిగా అటు ఆ దేశ స్థాయిలో ఆన్లైన్ గేమింగ్ విషయంలో కూడా పెద్ద ఎత్తున గత కొంతకాలంగా చర్చ నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈడీ కూడా విచారణ కొనసాగిస్తుంది. కొంతమంది ఇటు ఏదైతే సెలబ్రిటీలను విచారణకు పిలిచి
ఏ విధంగా వాళ్ళ ఆన్లైన్ గేమ్ మీరు ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఆన్లైన్ గేమ్ ప్రమోట్ చేయడం వల్ల మనీ ల్యాండ్ అనేది జరిగింది, మీ వాళ్ళు ఎంతోమంది నష్టపోయిళ్ళు, ఇటు ఎవరైతే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే మీ తోవల్లాల్చే మీ అభిమానులు, మీరు ఒక ప్రధానంగా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా, మీ వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని డబ్బులు పెట్టిన వాళ్ళు పోగొట్టుకున్నారని చెప్పేసి కూడా అటు రెండు తెలుగు రాష్ట్రాల ఆ పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున దీని మీద కసరత్తు చేసింది. ఒక్కసారి కేంద్రం కూడా ఈరోజు బలమైన నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా ప్రధానంగా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ ఆన్లైన్ గేమ్స్ని ఇక్కడ దేశంలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి ఎక్కువ శాతం ఆదరించే క్రీడల్లో అటు క్రికెటర్స్ కూడా దాన్ని ప్రమోట్ చేయడం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. చూడాలా ఏ విధంగా దాన్ని బ్యాన్ చేస్తారు. ఎందుకంటే చాలా వెబ్సైట్లు కావచ్చు, చాలా బ్యాన్ చేసినా సరే మళ్ళీ కొనసాగుతున్నాయి, ఇటు VPN ద్వారానో ఇంకో ద్వారానో. నిజంగా ఏ విధమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారనే విషయాలు కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ప్రధానంగా ఇవి లోక్సభలో పెడుతున్న బిల్లుకి ఖచ్చితంగా అటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, అటు ప్రతిపక్షాలు పూర్తిగా విమర్శిస్తున్నాయి. ఈ 30 రోజుల కస్టడీ విషయంలో కూడా గట్టిగానే విమర్శిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఏ విధంగా పాస్ అవుతుందా, ఆ బిల్లు పాస్ అవ్వడానికి కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు బనకచెర్ల ఇష్యూ ముందుకు వచ్చింది. బనకచెర్ల కృష్ణా గోదావరి జలాలపైన ఖచ్చితంగా మేము బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతామని చంద్రబాబు నాయుడు అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మేము తెలంగాణకు సంబంధించిన నీరు ఒక్క చుక్క కూడా అటు ఇతరులకు ఇవ్వమని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిష్ట వేసి కూర్చున్న వైనం కనిపిస్తుంది. బనకచెర్లపై ముందుకే కేంద్రం మధ్యవర్తిత్వంతో అడుగులు, 12 మంది నిపుణులతో కమిటీ, ఏపీ తెలంగాణ ఇంజనీర్లకు ప్రాతినిధ్యం, ఏపీకి గేమ్ చేంజర్ అంటున్న చంద్రబాబు. నిజంగానే ఏపీకి గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చంద్రబాబు ఎన్డీఏ కూటమితో ఉన్నారు కాబట్టి అటు బీజేపీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ ఆ ప్రభుత్వం ఏదైతుందో చంద్రబాబు ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ ప్రాజెక్ట్ని చేపడితే ఖచ్చితంగా తెలంగాణకు నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చూడాలా అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతోనే పనిచేసిండు, అదే టీడీపీ పార్టీలో కీలకమైన నేతగా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉంది కాబట్టి చూడాలి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే. పూర్తిగా అటు కేంద్రంలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అటు బలం కూడా దొరికే అవకాశం లేదు ఎన్డీఏ కూటమి నుంచి. ఏటా 80,112 కోట్లతో ప్రాజెక్టు 3 భాగాలుగా నిర్మాణాలు, ఏటా 200 TMCల నీళ్లు తరలించేందుకు ప్లాన్, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వరం, తాగునీటి సమస్య పరిష్కారంతో ఎంతో ఉపయోగం, ఇంటర్ స్టేట్ లింక్ ప్రాజెక్ట్ పేరుతో కేంద్రానికి నివేదిక, ప్రధానమంత్రి కృషి సించాయ్ కింద నిధులు కావాలన్న ఏపీ, కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖలకు సీఎం చంద్రబాబు లేఖలు, సర్వత్రా అడ్డుకోవాలని కేంద్రానికి లేఖలు రాసిన రేవంత్ రెడ్డి, ఈ ప్రాజెక్టు నిలుపుదలకు సుప్రీంకోర్టుకు వెళ్తామన్న బీఆర్ఎస్, అయినా ప్రాజెక్టు కట్టి తీరుతామంటున్న ఏపీ సర్కార్. అంటే మరోవైపు ఈ నీళ్ళ పంచాయతీ తెరపైకి వచ్చింది. ఇటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలపైన గతం నుంచి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విధంగా అయితే నీళ్ళ గురించి కొట్లాడలేదో మళ్ళీ ఇప్పుడు అదే తెరపైకి వస్తుంది. బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే, అంటే ఇప్పుడున్న ప్రధానంగా అధికారంతో కావచ్చు, లేకపోతే లీగల్గా వెళ్ళాలంటే అటు టీడీపీకి ఏపీలో ఉన్న సర్కార్కి అయితే బలమే ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి అక్కడ ఏపీని శాసిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎన్డీఏ కూటమి ప్రధానంగా అండగా నిలుస్తుంది. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం అటు ఉన్న ఎన్డీఏ కూటమిలో చక్రం నింపుతున్నవారంటే చంద్రబాబు నాయుడుకి పూర్తిగా పవర్స్ ఉన్నాయి. అందుకే ఏపీకి మన బడ్జెట్లో కూడా పూర్తి స్థాయి ఏపీకి ఏం కావాలో వాళ్ళు ఆ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. అటు వాళ్ళకి కావాల్సిన పనులు కూడా చేయించుకుంటుండే. ఎందుకంటే ప్రస్తుతం అటు ఎన్డీఏ కూటమి ఆధారపడిందంటే చంద్రబాబు పైన అనుకోవచ్చు. సో దానివల్ల ఖచ్చితంగా అటు ఆ చంద్రబాబుకి, టీడీపీకి, ఏపీకి ఖచ్చితంగా బలంగానే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఏ విధంగా ముందుకెళ్తాయి, కేంద్రానికి ఏమైనా లేఖలు రాస్తున్నాయి కానీ కేంద్రం ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, ఇక్కడ జల వినియోగం పైన ఏమైనా నష్టాలు జరిగే అవకాశం ఉన్నాయి. లేదు చంద్రబాబు నాయుడు ఏమంటే వరద నీరు మేము వాడుకుంటే తప్పేంటిది, అది ఎక్కడ కూడా మీకు యూజ్ అవ్వట్లేదా, కిందికి వచ్చే నీరే కాదు, మేము మీ నీళ్ళు ఎక్కడ ఎత్తుకపోతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు, లేదు మీరు కావాలని మా నీళ్ళు ఎత్తుకపోతున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్తే ఏ విధమైన స్టే తీసుకొచ్చుకునే అవకాశం ఉందా లేదని చెప్పేసి కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే, అప్పుడే ముంపు నుంచి భాగ్యనగరానికి రక్ష. దీనిని విపక్షాలు అడ్డుకోవడం సరికాదు, వారంతా హైదరాబాద్ మురికిగా ఉంచాలని అనుకుంటున్నారు, గోల్డెన్ సిటీగా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త అనిపిస్తుంది. నిజంగా మూసీ ప్రక్షాళన విషయంలో ఎవరు కూడా అడ్డుకుంటలేరు. ఆ మూసీ ప్రక్షాళన చేసే ఆ సందర్భంలో ఎవరైతే మూసీ పక్కన కొన్ని 20-30 ఏళ్ళగా నివసిస్తున్న వాళ్ళకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది.
వాళ్ళ ఇల్లు కూల్చేస్తుళ్ళు. అది పూర్తి కమర్షియల్గా మారిపోతుంది. మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఆ మూసి పక్కన ఏదైతే పెద్ద పెద్ద ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ లేపుతామన్నారో దానికి పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిజంగానే హైదరాబాద్ని మురికిగా ఉండాలని ఒక పూర్తిగా తెలుగు రాష్ట్రాల పౌరులుగా ఎవరు కూడా దాన్ని కోరుకోరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పూర్తిస్థాయి నిర్ణయాలు తీసుకోకుండా అక్కడున్న నివసిస్తున్న చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలకు ఎటువంటి ఆధారం చూపకుండా ఆ మూసి ప్రక్షాళనల పేరుతో పూర్తిగా వాళ్ళని తీసేయడం కూడా అన్యాయం జరుగుతుంది. అందుకే అక్కడ ప్రతిపక్షాలకు అది బలం చేకూరుతుంది. ఎందుకంటే గతంలో హైడ్రా విషయంలో చూస్తున్నాం, మూసి పక్కన ఇటు శంకర్పేట కావచ్చు, ఇటు మలక్పేట ఇట్లాంటి దాని సందర్భాలలో మీరు ఎక్కడైతే కొంత స్టార్ట్ చేసి ఆ రెడ్ మార్క్ వేసిన వైనంలోనే పూర్తి స్థాయిలో ప్రజలు మీ ఆ పైకి తిరగబడ్డ వైనం కూడా మనం చాలాసార్లు చూసినాం. మీరు ఎక్కడైతే మూసి ప్రక్షాళన చేయడంలో ఎవరు కూడా అడ్డుపడరు. మూసి ప్రక్షాళన చేసే సందర్భంలో వాళ్ళకి ఏ విధమైన హామీలు ఇస్తారు, వాళ్ళకి ఇంకో ఎక్కడ ఇల్లులు ఇస్తారు, ఇక్కడ నష్టపోతులు వాళ్ళు ఇక్కడ 20-30 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు నష్టపోతులు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఇంకో దారి చూపించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పాలి వాళ్ళకు. మీ అధికారులు మీకు అక్కడ ఉన్న నాయకులు వెళ్ళి వాళ్ళకి ఇంకో దారి చూపించండి. ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న గతంలో కట్టించిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా సిటీలో, అందుకే వారు సిటీ నడిసెంటర్లో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకో ఆల్టర్నేట్ చూపించండి. వాళ్ళు కోల్పోతున్న నష్టానికి దాన్ని సమానం చేస్తారు, లేకపోతే దానికన్నా ఎక్కిస్తారా? ప్రజల్ని ఒప్పించి మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా అటు చాలామంది భావిస్తున్నారు. మీరు మళ్ళీ అదేవిధంగా గతంలో హైడ్రా పేరుతో మూసి ప్రక్షాళన తీసుకొచ్చినాం, 100 కోట్లు పెట్టి చేస్తామనే విషయంలో బీఆర్ఎస్కి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కి బలంగా ఆయుధాన్ని ఇచ్చి మీ పైన వ్యతిరేకత తీసుకొచ్చుకోవాలి తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు. అమరావతి హబ్లో డీప్ టెక్ ఏఐ కొత్త ఇన్నోవేషన్కు వారధిగా రాజధాని, టాటా ఆశయాలకు అనుగుణంగా అడుగులు. ఆయన స్మారకార్థమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రినర్, ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు ప్రకటన. భూమికి దూరంగా సూర్యుడు, 3 రోజుల పాటు సూర్యామగంలో మార్పులు. ఈ భూమికి సూర్యుడికి మధ్య దూరం 9 కోట్ల కిలోమీటర్లు. ఈ 3 రోజులు 15 కోట్ల కిలోమీటర్లకు కదలిక. నేటి నుంచి 3 రోజుల పాటు చల్లగా భూమి. దీని ప్రభావంతో జలుబు, గొంతు నొప్పి, దగ్గు సమస్యలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న వైద్య అధికారులు. చేనేతపై పన్ను ఎత్తివేయండి, కేంద్రానికి కేటీఆర్ లేక. జోకర్ని ఎన్నుకుంటే పాలన ఇలాగే ఉంటుంది. విద్యుత్ తీగలు సరిచేసే క్రమంలో కేబుల్ వైర్లు కట్, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే చర్యలు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులకు అగచాట్లు. రేవంత్ పాలనలో మాత్రమే ఇది సాధ్యమైన కేటీఆర్. అంటే పొద్దు నుంచి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఈ ఉప్పల్ ఆ ఏరియాలో రామంతపూర్ సంబంధించిన ఒక కాలనీలో ఏదైతే శ్రీకృష్ణాష్టమి జన్మదిన సెలబ్రేషన్స్లో అక్కడ 5 వ్యక్తులు చనిపోవడం జరిగింది ఆ కరెంట్ షాక్తోని. సో అక్కడ విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం దానిపైన కాస్త సీరియస్ అయింది. ఎందుకంటే ఒక ఏదైతే కరెంట్ పోల్కి వివిధ రకమైన ఎలక్ట్రిక్ సంబంధించిన వైర్లు ఉన్నాయి, ఆ ఇంటర్నెట్ వైర్లు ఉన్నాయి. అంటే ఒక గందరగోళం నెలకొంది. పూర్తి స్థాయిలో ఇక్కడున్న బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పూర్తిగా సీరియస్ అయ్యిండు. ఆ కరెంట్ పోల్స్ ఏవైతున్నాయి పూర్తిగా దానికి సంబంధించిన గందరగోళంగా ఉన్న వైర్స్ అని కట్ చేయండి అని చెప్పడం జరిగింది. దాంతో అధికారులు అక్కడున్న కింది స్థాయి ఎవరైతే పనిచేసే అధికారులు కూడా ఏం ఆలోచించుకుంటా పూర్తి స్థాయిలో క్లియర్ చేసిళ్ళు. హైదరాబాద్కి ఉంటుందంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉప్పల్ ఎక్కడో ఉంటుంది రామంతపురం, ఇక్కడ హైటెక్ సిటీ వచ్చి రెగ్యులర్ వర్క్ చేసే వాళ్ళకన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇంటర్నెట్ ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఇంటర్నెట్ లేకపోయేసరికి చాలామంది ఇబ్బంది పడ్డారు. కేవలం నేను ఒకే రోజు దాదాపు 60,000 కంప్లైంట్లు వెళ్ళినాయి ఎయిర్టెల్ నుంచి. ఇటు జియో నుంచి 20,000 కంప్లైంట్లు అటు రిజిస్టర్ అయినాయి. ఏంటి మేము ఎందుకు ఇంటర్నెట్ కట్ చేస్తున్నారని చెప్పేసి కూడా అటు ఆ కంపెనీలకు కూడా వివిధ ఎవరైతే పనులు చేసుకుంటారో అక్కడ నుంచి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అటు కాస్త ఇబ్బంది కలిగిందని చెప్పేసి కూడా ఆయా సంస్థలు చెప్పడం జరుగుతుంది. యూరియా ఇవ్వండి సార్, కాలు మొక్కుతున్న రైతులు. నిజంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడ్డది. గత 2 రోజులుగా రైతులు యూరియా సెంటర్ల దగ్గర ఎక్కడైతే ఆ పెద్ద ఎత్తున ఆ లైన్ కట్టడం, ఒక్కొక్కటి రెండు ఇవ్వడం వల్ల సరిపోతలేదు. చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్న వైనం కూడా మనకు కనిపిస్తుంది. మేడారం జాతరకు 150 కోట్లు జీవో విడుదల చేసిన గిరిజన సంక్షేమ శాఖ. వచ్చే ఏడాది జనవరిలో గిరిజన కుంభమేళా జాతర ఏర్పాట్ల కోసం తొలి విడత నిధులు విడుదల అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వార్తలు కూడా మనం చూడొచ్చు. చికిత్స పేరుతో చిత్రహింసలు. డి అడిక్షన్ కేంద్రంపై ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కరువు. కిడ్నాప్ తరహాలో పట్టుకొస్తున్నారు. మంచాల కట్టేసి భోజనం పెట్టారు. మద్యం రీహాబిలిటేషన్ ముఠాల అరాచకాలు. లక్షల్లో దండుకుంటూ యథేచ్ఛగా దందా. అంటే రీహాబిలిటేషన్ సెంటర్ ఏముంటాయండి మనకు? ఎక్కువ మద్యానికి అలవాటైన వాళ్ళు, లేకపోతే ఎక్కువ డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు, లేకపోతే మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇట్లాంటి రీహాబిలిటేట్ సెంటర్లో చేరుస్తారు.
కానీ అక్కడ కూడా పెద్ద ఎత్తున అంటే వాళ్ళకు సరిగ్గా లోక జ్ఞానం ఉండకపోవడం, ఈ మందులకు లేకపోతే వివిధ కారణాల వల్ల వాళ్ళు ఆ మెంటల్ స్టేట్ కరెక్ట్ ఉండకపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు దాన్ని కూడా ఒక దందాలా మార్చుకుంటున్నారు. అంటే చాలామంది దాంట్లో ఇంకా మత మార్పిళ్ళు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా కొన్ని వార్తలు వచ్చినాయి. సో దానిపైన కూడా ప్రభుత్వం సీరియస్ నిఘా ఉంచాలి. అంటే ఇప్పుడు నిన్న మొన్న చూసినాం సరోగస్ అంటే ఎవరికి కూడా చాలామందికి తెలీదు. ఎందుకంటే సరోగస్ ఏంటిది, పిల్లలు లేని వాళ్ళకు వాళ్ళ ప్రయత్నంగా అక్కడ ఏదైతే వీర్యకాణాలు అండాలు తీసుకొని పిల్లలు పుట్టించే టెస్ట్ బేబీ సెంటర్లుగా చాలామందికి తెలుసు. కానీ రీసెంట్గా జరిగిన ఉదాంతం పెద్ద స్థాయిలో ఒక దందా చైల్డ్ ట్రాఫికింగ్ లెవెల్లో నడుస్తుందని చెప్పేసి కూడా బయటకు వచ్చింది. సో అదేవిధంగా రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా చాలా వరకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే అక్కడ ఏదైతే అవయవాలు అమ్ముకోవడం, లేకపోతే అక్కడ వచ్చిన వాళ్ళని ఆ మత మార్పిళ్ళు గురి చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఒక్క మతాన్ని నుంచి ఇంకో మతానికి పంపించడం కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. నకిలీ ఐడీలతో ఫేక్ ఆర్సీలు, ఆన్లైన్లో కాలర్ విక్రయాల ముఠా అరెస్ట్, కేసు వివరాలు వెల్లడించిన ఏసీబీ. అంటే చాలా వరకు కాలర్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఈ ఆన్లైన్లో కాలర్ అనుకుంటున్న వైనం మనకు కనిపిస్తుంది. దానికి పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలంటే పేపర్స్ కావచ్చు, బండి లేకపోతే దానికి సంబంధించిన ఒక ఆర్సీ కార్డు ఉంటుంది, వాటిని కూడా నకిలీ చేసి సెకండ్ హ్యాండ్లో కాలర్ అమ్మిళ్ళు. సో తర్వాత పోలీసులు కొన్న వ్యక్తి దొరికినప్పుడు ఈ కార్ అడ్రస్ ఎక్కడ, ఇది నిజమైన అడ్రస్ ఫేక్ అడ్రస్ అని తేలుతుంది, కార్ సీజ్ అయిపోతున్నాయి, కొన్నవాడు మోసపోతున్నాడు. సో దీనిపైన కూడా పోలీసు సీరియస్గా ఈ కేసు నమోదు చేసుకొని ఎవరైతే నకిలీ ఐడీలు ఫేక్ ఆర్సీలు ఫేక్ కార్ అమ్ముతున్న వాళ్ళని కూడా పట్టుకున్న వైనం మనకు కనిపిస్తుంది. కమిట్మెంట్కు కేర్ ఆఫ్ మహిళా పోలీస్. రైట్, ఈరోజు ఏదైతే ఇక్కడ పోలీస్ అకాడమీలో కూడా మహిళలతో గౌరవవందం అందుకున్న మన మంత్రి సీతక్క గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. కమిట్మెంట్కు కేర్ ఆఫ్ మహిళా పోలీస్ అంటే డ్యూటీ టైంలో వాళ్ళు దేనికైనా రెడీగా ఉంటారు, కమిట్మెంట్తో పనిచేస్తారని చెప్పేసి కూడా వాళ్ళని మెచ్చుకున్న వైనం మనకు కనిపిస్తుంది. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, కానీ ఇది కొందరికి నచ్చడం లేదు. నగర అభివృద్ధిలో చాలామంది పాత్ర. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, అప్పుడే ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీ అవుతుంది. నిజంగా మూసీ ప్రక్షాళన చేస్తే ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీ అవుతుంది, ఎవరు కూడా కాదన్నారు. ముందు ప్రస్తుతం ఉన్న ఓల్డ్ సిటీని క్లీన్ చేయండి, అక్కడ ఒక మురికి కాలువలో లేకపోతే అక్కడ ఉన్న రోడ్లో ముందు సరి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళనకి వెళ్ళినా సరే మీరు వాళ్ళకి ఎవరైతే నివసిస్తున్న వాళ్ళకి ఆల్టర్నేట్గా ఇంకోటి చూపించండి, ప్రజల్ని మెప్పించండి, ప్రజలను ఒప్పించండి. అది కాకుండా మేము వెళ్ళి కూల్చేస్తాం, రెడ్ మార్క్ వేస్తాం, సామాన్య ఎదుర్కొని వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్తారు? 30-40 ఏళ్ళ ఇక్కడే నివసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ వ్యాపారం ఇక్కడే స్కూల్కి వెళ్తారు, పక్కన స్కూల్కి. వీళ్ళని తీసుకొని ఎక్కడో అటు చేవెళ్ళనో రంగారెడ్డో ఇటు ఉన్న వికారాబాద్ లేకపోతే మీద కట్ సైడ్ వాడేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉండాలి? సిటీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే చాలా వరకు అదే కార్నర్ ఉన్నాయి. అంతకుమించి నీకు కేసీఆర్ చేసిన కూడా గొప్ప ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఎడగట్టినట్టు ఎటు జంగల్లో కట్టినంటారు తప్ప ఇప్పుడు మీరు దాన్ని మార్చండి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత మూసీ ప్రక్షాళనకు మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందుతుంది, అందంగా మారుతుందంటే ఎవరు కూడా కాదన్నారు. మీరు అనవసరంగా తొందరపడి గతంలో అయితే వ్యతిరేకత మూట కట్టుకున్నారో అలా మూట కట్టుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బలం అవుతుంది తప్ప ఇంకోటి ఏమీ లేదని చెప్పేసి కూడా ప్రజలు ప్రభుత్వానికి సూచించడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా ఉన్న ఈవినింగ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి DD9 వార్త.